ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 16 రోజుల తర్వాత పురోగతి కనిపిస్తోంది. టన్నెల్లో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించింది. టీబీఎం మిషన్ ముందు ఈ డెడ్ బాడీ ఉన్నట్లు గుర్తించారు. మరి కాసేపట్లో ఈ మృతదేహాన్ని వెలికితీసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. ఘోర ప్రమాదం జరిగి నేటికి 16 రోజులు అవుతుంది. 16 రోజుల నుంచి కూడా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఈరోజు సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపిస్తూ ఉంది. అందులో టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ కోసం నిరంతరం అక్కడ ఉన్నటువంటి 12 బృందాలతో పాటు సహాయక సిబ్బంది అంతా కూడా సహాయక చర్యలు చేపడితే ఈరోజు అక్కడ టన్నెల్ బోర్ మిషన్ ఏదైతే ఉందో ఆ బోరుకు సంబంధించి శిథిలాలు పెద్ద మొత్తంలో ప్లాస్మా కటింగ్ చేసినటువంటి పరిస్థితి. దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి వాళ్ళు ప్లాస్మా కటింగ్ చేసి పెద్ద పెద్ద శిథిలాలను తొలగించినటువంటి పరిస్థితి. దానికి టన్నెల్ బోరుకు సంబంధించినటువంటి మిషన్ ముందు భాగంలో 2 రోజుల క్రితం ఏదైతే క్యాడర్ 1 కేరళకు సంబంధించినటువంటి 2 జాగిలాలు వచ్చాయో ఆ 2 జాగిలాలు కూడా కొన్ని మానవ శకలాలు ఉన్నట్టుగా, మానవ దేహాలు ఉన్నట్టుగా కొన్ని ప్రదేశాలు గుర్తించినటువంటి పరిస్థితి. ఆ ప్రదేశాలను D1, D2గా గుర్తించారు. అయితే D1లో తవ్వకాలు జరిపితే ఎలాంటి ఆనవాళ్ళు కూడా దొరకలేదు. అయితే D2లో తవ్వకాలు జరిపితే ముందుగా అక్కడ ఎవరైతే చిక్కుకున్నారో ఒకరి మృతదేహం ఉన్నట్టుగా ఫస్ట్ గుర్తించారు. దానికి సంబంధించి ఆనవాళ్ళుగా ఒక చెయ్యి బయటికి కనిపించిందని చెప్పేసి కూడా మనకు అనధికారికంగా తెలుస్తూ ఉంది. చెయ్యి ఒకటి కాకుండా ఆ తవ్వకాలు మరింత లోతుకు వెళ్తే ఒక మనిషి కొంత భాగం కూడా కనిపిస్తున్నట్టుగా మనకు అనధికారికంగా అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళ నుంచి సమాచారం అంతా ఉంది. ఇది ఒకటే కాకుండా మరికొన్ని ప్రదేశాలను కూడా తవ్వకాలు చేపడుతున్నటువంటి క్రమంలో అక్కడ పూర్తి స్థాయిలో చాలా అడ్డంకులు ఏర్పడతా ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల వరద ప్రవాహం ఉధృతంగా వస్తుందని చెప్పేసి, బురద ఎక్కువగా ఉందని చెప్పేసి, బురదతో పాటు కొన్ని ప్లేసులలో ఎక్కడైతే ప్రదేశాలు ఉన్నాయో అవి చాలా గట్టి పడ్డట్టుగా కాంక్రీట్ మాదిరిగా ఏర్పడింది. దాన్ని తవ్వకాలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తవ్వకాలు మానవులతో మనుషులతో పోతే చాలా ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి మినీ జేసీబీ సహాయంతో తవ్వకాలు చేపట్టారు. అయితే ఎక్కడైతే ఈ D2 ప్రదేశం ఉందో అక్కడ తవ్వకాలు గట్టిగా జరిపితే అక్కడ సంబంధించినటువంటి మానవ దేహాలు ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి అక్కడ ఆ మానవ దేహం చిందరవందర అవుతుందని చెప్పేసి అక్కడ మళ్ళీ మెల్లగా మనుషులతో తవ్విస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహాయక బృందాలతో చాలా నిదానంగా తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చుట్టూ అంటే వాటికి సంబంధించి రౌండప్ చేసి చుట్టూ ప్రదేశంలో చాలా తవ్వకాలు సీరియస్గా తవ్వుతూ ఉన్నారు. అక్కడ ఎక్కడైతే ఆ మానవ దేహం ఉన్నట్టుగా గుర్తించారో, ఎవరైతే చిక్కుపోయినటువంటి దేహం గుర్తించారో అక్కడ మాత్రం చాలా నిదానంగా తవ్వుతున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల అయితే చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి, వెలుతురు అంతంత మాత్రంతో పాటు ముఖ్యంగా వరద నీరు ఉధృతంగా వస్తుందని చెప్పేసి నిమిషానికి గతంలో ఇన్ని రోజుల నుంచి కూడా ఒక 5,000 లీటర్లు వస్తే ఇప్పుడు దాదాపు 7,500 లీటర్ల వరకు వస్తుందని చెప్పేసి ఎప్పటికప్పుడు డీవాటర్ చేస్తున్నప్పటికీ కూడా సమస్య ఏర్పడుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రాత్రి వరకు కూడా ఏదైతే ఆ డెడ్ బాడీ అయితే మృతదేహం గుర్తించారో దాన్ని బయటికి తీసే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా మాత్రం అలాంటిది ఏమీ లేదు. ఇప్పటివరకు ఏ అధికారిక ప్రకటన కూడా చేయలేదు. దానికి సంబంధించి అంటే అక్కడ ఐడెంటిఫై చేసినట్టు కానీ, మృతదేహాన్ని ఉన్నట్టు కానీ, గుర్తించినట్టు కానీ అక్కడ తవ్వకాలు జరుపుతున్నట్లు మాత్రం చెప్పినటువంటి పరిస్థితి. కానీ అక్కడ మృతదేహాన్ని గుర్తించినట్టు కానీ ఎలాంటి విషయం చెప్పలేదు. అయితే ఈ మృతదేహాన్ని మాత్రం అసలు ఇంత కాదు ఎవరి మృతదేహం అయి ఉంటుందని చెప్పేసి కూడా మరొక అంచనాకు వస్తే అక్కడ ఏదైతే టన్నెల్ బోర్ మిషన్ సంబంధించినటువంటి ఆపరేటర్లు ఉంటారు, వాళ్ళు అక్కడ ఉండిండొచ్చు అని చెప్పేసి దాంట్లో 2 ఆపరేటర్లు ఉన్నారు. ఒకరికి సంబంధించినటువంటి అంటే పోస్ట్ మార్టం నిర్వహించాలి కాబట్టి నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యులను కూడా అలాట్ చేసినటువంటి పరిస్థితి, అంబులెన్స్ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే లోపల ఏదైతే కనిపిస్తున్నదో తర్వాత తవ్వకాలు జరుపుతున్నటువంటి మానవ దేహాన్ని గుర్తించారని చెప్తున్నారు. అదంతా కూడా కొంత వాస్తవం అని చెప్తున్నప్పటికీ ఈ బాడీ అయితే రాత్రిలోగా అయితే బయటకు తీసుకొస్తామన్న విధంగా అయితే అనధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే అక్కడ లోపలైతే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రిస్క్ చేస్తున్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, చాలా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. లోపలికి వెళ్ళాలంటేనే బురదతో కూడినటువంటి నీళ్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొన్ని బాడీలను అంటే ఐడెంటిఫై చేయాలంటే, మరికొన్ని వాటిని గుర్తించాలంటే ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ టన్నెల్ బోర్ మిషన్ సంబంధించినటువంటి వాటిపైన శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. చాలా బలమైనటువంటివి, చాలా శక్తివంతమైనటువంటివి అవి. వాటిని ప్లాస్మా కట్టర్తో
దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి వాళ్ళు కట్ చేస్తున్నప్పటికీ వాటిని బయటికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా వాటిని అన్నింటిని కూడా ఏవైతే తొలగిస్తారో శిథిలాలు ఏదైతే మొత్తం బయటికి పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కన్వేర్ బెల్ట్ కూడా చాలా సీరియస్గా పనిచేస్తేనే ఇదంతా అవుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి లోపల విషయాలను ఎప్పటికప్పుడు అధికారికంగా మాత్రం ఇక్కడ చెప్పడం లేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారికంగా చెప్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ అనధికారికంగా తెలుసుకున్నటువంటి విషయాలే ఒక్క మృతదేహాన్ని మాత్రం దానికి సంబంధించినటువంటి చెయ్యి గుర్తించారు. తర్వాత ఆ బాడీ కూడా గుర్తించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. మొత్తంగా చూసినట్టయితే అధికారికంగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు బయటికి వస్తే కొంత ఈ గందరగోళం అనేది బయట ఏదైతే ఉందో అదంతా కూడా కొంత ఆ గందరగోళం తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి టన్నెల్ దగ్గరికి వెళ్ళాలంటే మీడియాను కూడా అనుమతించట్లేదు. మీడియా కూడా అంటే లోపల టన్నెల్ దగ్గర సిగ్నల్స్ కూడా రావట్లేదు. దీనికి సంబంధించి అధికారికంగా లోపల ఏం జరుగుతుంది, అసలు మృతదేహాన్ని బయటికి తీశారా, తీస్తే అది ఎంతవరకు వచ్చిందనేది పూర్తిగా అధికారికంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా ఇక్కడ పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఎస్ఎల్బిసి నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, ఎస్ఎల్బిసి నుంచి.